ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 23 శనివారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక పెద్ద వార్త వినబోతున్నారు. ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సింహ రాశి వారికి 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీకు రూపాంతరం, పరిశీలన, ఊహించని మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు 23 శనివారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో సింహ రాశి వారికి గ్రహాలు గోచారం అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు ఎప్పుడు కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళలో ఏదో గొప్ప తేజస్సు ఉంటుంది, గుండెలో కూడా ధైర్యం ఉంటుంది. ఈ రాశి వారికి మాత్రం అందరినీ కలుపుకునే తత్వం ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కానీ అంకిత భావంతో చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది, కానీ దాని వెనుక అర్థం అయితే ఉంటుంది. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ముందు వెనుక ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు అనేది తీసుకుంటారు. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు, కానీ వీరు ఆపదలో ఉన్నారు అంటే ఎవరు కూడా సహాయం అనేది చేయరు. ఈ రాశి వారికి ధైర్యం, తెలివితేటలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి పనిలో విజయాలను సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే వీరికి కష్టాలు అయితే అధికంగానే ఉంటాయి. వీరికి గతంలో అయితే ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ సింహ రాశి వారికి మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి అయితే వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వ్యక్తులు అయితే ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు కాబట్టి వీరు ఎప్పుడూ సూర్యుడిలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ తట్టుకొని నిలబడే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరికి కార్యదక్షత అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు. చాలా నిజాయితీ పరులు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు, కానీ కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయినా సరే వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ సింహ రాశిలో జన్మించిన వారు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీరికి దైవం తోడు కూడా ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి మాత్రం నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు వీరికి గర్వం ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు, కానీ వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది, జాలి గుణం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే వారిని ముందుగా ఆదుకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు. ఒకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు చేయరు.
వీరు విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరికి మంచిగా ఉంటేనే మంచిగా ఉంటారు, చెడ్డగా ఉన్న వారితో చెడ్డగా ఉంటారు. నా అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు 23 శనివారం రోజున మీకు ఊహించని ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీకు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు రాబోతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ సమయంలో మీరు కాస్త కష్టపడండి, మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. వృత్తి వ్యాపారంలో కూడా మీరు మంచి లాభాలను చూస్తారు, అవకాశాలు కూడా మీకు వెతుక్కుంటూ రాబోతున్నాయి. విద్యార్థులు అయితే మీరు శ్రద్ధ పట్టండి. అలాగే మీకు మానసిక ఒత్తిడులు కూడా ఉంటాయి, శ్రమ కూడా అధికంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తున్నవారు ఇంకాస్త ఓపిక పట్టండి. అలాగే ఈ సమయంలో మీకు కోపం కూడా ఎక్కువ కాబోతుంది. వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త భాగస్వామి వ్యాపార విషయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించుకోండి. ఈ సమయంలో అయితే మీకు జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మీ ఆదాయం ఈ సమయంలో ఎక్కువగా పెరుగుతుంది, ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. అయితే మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టూ ఉంటారు, మీ పక్కనే ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఆగస్టు 23 శనివారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత అయితే ప్రేమలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు ఇద్దరి మధ్య చిన్నపాటి విభేదాలు వస్తాయి, అలాగే గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా చిన్న విషయం అయినా పెద్ద గొడవకి దారి తీస్తుంది. చిన్న చిన్న మాటల వల్లే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కలుసుకోకండి. ఇద్దరు కలుసుకోకుండా ఉంటే మీ మధ్య ఇలాంటి గొడవలు అనేవి రావు. ప్రేమలో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే మీకు నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. ఈ ఆగస్టు 23 అమావాస్య కాబట్టి ఈ సమయంలో మీరు లక్ష్మీదేవిని అలాగే పరమేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. అలాగే ఇంట్లో ఈరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ఉదయం బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి ఆశీస్సులు అలాగే పరమేశ్వరుని అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు తొలగిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే పరమేశ్వరుని అనుగ్రహంతో మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా సరే మంచి లాభాలను చూస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలు బాధలు తొలగిపోయి అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి కొన్ని ఆటంకాలు తొలగిపోయి వ్యాపారం అయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. కొత్త భాగస్వామి విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.